నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఏమైంది? నాయకుల్లో సఖ్యత లేదా? పార్టీలో బీసీ వర్సెస్ రెడ్డి కుమ్ములాటలు చోటు చేసుకున్నాయా? గతంలో బండిని తప్పించిన తప్పిదం ఎవరిది? ఢిల్లీ అధిష్టానం ఈ మధ్య ఎందుకు తెలంగాణ నేతలపై గుర్రుగా ఉంది? ప్రస్తుతం చేపట్టనున్న బీజేపీ నూతన అధ్యక్ష పదవిపై రాష్ట్ర నాయకత్వానికి ఏమని అధినాయకత్వం మొట్టికాయలు వేసింది అన్న వివరాల్ని ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. తెలంగాణ బీజేపీలో నాయకుల మధ్య సయోధ్య లేదన్న వార్తలు ప్రస్తుతం జోరందుకున్నాయి. ఈ మధ్య నేతలు ఈగోలకు పోతూ పార్టీ ఉనికిని దెబ్బతీస్తున్నారని, తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీని సరిగ్గా పట్టించుకోవటం లేదని ఢిల్లీ అధినాయకత్వం ఇటీవల కీలక నేతలకు క్లాస్ తీసుకుందని సమాచారం. గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సాధించి రాష్ట్రంలో 8 అసెంబ్లీ 8 ఎంపీ స్థానాల్ని దక్కించుకొని పార్టీ మంచి ఫామ్ లో ఉందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో ఎవరికి ఏ పదవులు కట్టబెట్టాలో తమకు క్లారిటీ ఉందని, మీరు పదవుల గురించి కాకుండా తెలంగాణలో పార్టీ అభివృద్ధి గురించి పాటుపడాలని కేంద్ర మంత్రి అమిత్ షా, అధ్యక్షులు నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. పార్టీలో గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టాలని, రాబోయే అన్ని ఎన్నికల్ని ఎదుర్కోవటానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారని వార్తలు జోరందుకున్నాయి. ఇటీవల కొత్త అధ్యక్ష నియామకం జరగనున్న నేపథ్యంలో పార్టీలో నేతలు ఆ పదవి కోసం గ్రూప్ రాజకీయాలకు, లాబియింగ్ లాంటి వాటికి దూరంగా ఉండాలని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించాలని ఢిల్లీ అధిష్టానం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిందట. పార్టీలో కీలక నేతల తీరు వల్లే గత ఎన్నికల్లో బీజేపీ దెబ్బతినడానికి ప్రధాన కారణమని అన్నారట. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తెలంగాణలో బీజేపీకి ప్రజల నుండి ఆదరణ పెరిగింది. రాష్ట్రంలో బండి సంజయ్ చేసిన ప్రసంగాలు, గత ప్రభుత్వాన్ని ఎండగట్టిన విధానం వల్ల బీజేపీకి మునుపెన్నడూ లేని రకంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారన్న విషయం ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. తాజాగా నూతన అధ్యక్ష ఎంపిక నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ పేరు తెరపైకి రావడంతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారని వార్తలొస్తున్నాయి. పార్టీలో బీసీ నాయకులను రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారని ఢిల్లీ అధిష్టానానికి తెలంగాణ నుండి ఫిర్యాదులు కూడా వెళ్లాయట. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ని బీసీ నెపంతోనే పార్టీలో అణిచివేయాలని పావులు కదిపారని, అందువల్లే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు కక్షపూరితంగా పావులు కదిపి బండి సంజయ్ని అధ్యక్ష స్థానం నుంచి దించే వరకు నిద్రపోలేదని, దానికి తోడు అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం కూడా కొంత కారణమన్న వార్తలు గుప్పుమన్నాయి. బండి సంజయ్ రాష్ట్ర సారథిగా ఉన్న సమయంలో పార్టీకి మంచి గుర్తింపు దక్కిందని, అదే సమయంలో గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 40కి పైగా స్థానాలు కైవసం చేసుకుందని రాజకీయ విశ్లేషణలు వినపడ్డాయి. ప్రస్తుతం పార్టీలో బీసీ వర్సెస్ రెడ్డి అంటూ అంతర్గత కుమ్ములాటలకు పార్టీని వేదికగా మారుస్తున్నారని ఢిల్లీ బీజేపీ పెద్దలు రాష్ట్ర నాయకత్వంపై మండిపడుతున్నారని సమాచారం. పార్టీలో అధ్యక్ష ఎంపిక అయినా, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక అయినా పార్టీ అధిష్టానం నిజాయితీగా పార్టీ కొరకు పనిచేస్తూ కష్టపడి వారికే సముచిత స్థానాన్ని కల్పిస్తుందని ఢిల్లీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి క్లాస్ తీసుకుందని బీజేపీ వర్గాల్లో వార్తలు జోరందుకున్నాయి.